సిద్దిపేట పట్టణ కేంద్రంలోని నర్సాపూర్ ఎక్స్ రోడ్లో గల ఎస్ఆర్డిజి స్కూల్లో బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రారంభించిన స్కూల్ ప్రిన్సిపాల్ పి సుదర్శన్ గారు మాట్లాడుతూ, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వచ్చిన సందర్భంగా అమ్మవారికి బోనం అంటే భోజనం సమర్పించడం జరుగుతుందని, వర్షాలు కురిసి రోగాలు ప్రబలకుండా తమను కాపాడమని భక్తులు ప్రజలు బోనాలతో ఘటం కుండలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో పట్టణంలో అనే తేడా లేకుండా గ్రామ దేవతలకు డప్పు చప్పులతో బోనాలు సమర్పించడం మన ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా యోగక్షేమాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా పాఠశాల ఆవరణల నుండి సుమారు 500 మంది విద్యార్థులతో బోనాలను ఊరేగింపు గావించి శివసత్తులు పోతరాజుల ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.